In the last video, asked a question regarding an object dropped from certain height. I asked the question that whether the law of conservation of linear momentum is valid or not in this case. So దీనిలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం వ్యాలిడ్ ఎందుకు కాదు అని నేను క్వశ్చన్ అడిగాను. వ్యాలిడ్ కాదు కూడా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం కి డెఫినేషన్ ఏం చెప్తుందంటే when there are no external forces acting on the system, the total momentum, that is mass into velocity of the system is constant. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ వస్తువును కిందికి వదిలేస్తానో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ ట్రీట్ ఇట్ యాజ్ ఎ బాంబ్. ఉదాహరణకి ఇది ఒక బాంబ్, ఇది రెస్ట్ లో ఉంది. దీనిలో నేను ఇంటర్నల్ ఫోర్స్, దట్ ఈస్ కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్, సడన్ గా ఇంటర్నల్ ఫోర్స్ తోని ఇది రెండు సమానమైన ముక్కలుగా ఫ్రాగ్మెంట్స్ గా విడిపోతే అవి రెండు ఒకటి ఇటువైపు పోతే ఇంకోటి ఇటువైపు పోతుంది. అక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఫాలో అవుతుంది. అట్లానే మీరు ఒక గన్ను తీసుకొని, గన్ ఇప్పుడు లేదా పిస్టల్ తీసుకొని, ఇప్పుడు ఇది అట్ రెస్ట్ ఉంది, నేను దీని ట్రిగ్గర్ నొక్కగానే దీని యొక్క ఇనిషియల్ మూమెంటం జీరో, ఫైనల్ మూమెంటం కూడా జీరో. మరి ఫైనల్ మూమెంటం జీరో కావాలంటే దీనిలో నుంచి బుల్లెట్ ఇటు పోతే ఇది ఇటు పోతుంది. ఒకవేళ దీనిలాగా ఇది రెండు సమానమైన మాసెస్ ను కలిగి ఉంటే ఇదెంత వేగంతో వెనక్కి పోతుందో దీని ముందు బుల్లెట్ కూడా అంతే వేగంతో వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తారంటే మాస్ ను పెంచుతారు. దేనిదంటే పిస్తోల్ది లేదా గన్నుది. వెన్ మాస్ ఈజ్ ఇంక్రీస్డ్ ఇన్ ఆర్డర్ టు కీప్ ద మూమెంటం కాన్స్టెంట్, వెలాసిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు పోలీసులను చూడొచ్చు, పెద్ద పెద్ద పిస్తోళ్లను మోయలేక, గన్నులను మోయలేక కింద భూమి మీద పెడతారు, ఎందుకంటే అది అంత ఎక్కువ బరువు ఉంటుంది. కానీ దీనిలో నుంచి వచ్చే బుల్లెట్ 2-3 గ్రాములే ఉంటుంది. సో దీనికి మాస్ తక్కువ, వెలాసిటీ ఎక్కువ. బుల్లెట్ కి, పిస్తోల్ కి మాస్ ఎక్కువ, వెలాసిటీ తక్కువ. కాబట్టి సినిమాలో ఉన్నట్టు వీడు 6 అడుగుల బుల్లెట్ అంటే మీరు 6 అడుగుల బుల్లెట్ ను వేల్చాలంటే మీ పిస్తోల్ లేదా గన్ను ఎంత ఉండాలంటే 6000 టన్నుల బరువు ఉండాలి. అప్పుడే 6 అడుగుల బుల్లెట్ అంటే చాలా పెద్ద బుల్లెట్ బయటకు వస్తుంది. మరి ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం లో ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదా అంటుంది, కానీ ఇది ఎక్స్ప్లోజన్ అయినప్పుడు మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ను పట్టించుకో. సో డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది ఇటువైపు అలానే స్ట్రైట్ గా వెళ్ళిపోదు. ఈ ఫ్రాగ్మెంట్ ఇటు హారిజాంటల్ గా, ఇది హారిజాంటల్ గా వెళ్ళదు. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఇది ఇలా వచ్చి కింద పడిపోతుంది, ఎందుకంటే గ్రావిటేషనల్ అట్రాక్షన్ తో. థ్యాంక్ యూ.